నమస్తే, నేను సురేష్. వెల్కమ్ టు సురేష్ సినిమా. ఇందులో ఫిలిం డైరెక్షన్ క్లాసెస్లో మనం స్క్రిప్ట్ వర్క్ గురించి చెప్పుకుంటున్నాం. ఇందులో స్క్రిప్ట్ని కిందటి క్లాసుల్లో స్క్రిప్ట్ని డెవలప్ చేయడం కోసం స్క్రిప్ట్ని మనం 5 భాగాలుగా డివైడ్ చేసుకోమని చెప్పాం. ఒకటి సినాప్సిస్, ఒకటి కాన్సెప్ట్, 2 సినాప్సిస్, 3 వన్ లైన్ ఆర్డర్, 4 ట్రీట్మెంట్, 5 స్క్రిప్ట్. స్క్రిప్ట్ని డెవలప్ చేసే క్రమాన్ని మనం ఒక 5 భాగాలుగా ఫస్ట్ డివైడ్ చేసుకోవాలి. ఒకటి కాన్సెప్ట్, సినాప్సిస్, వన్ లైన్ ఆర్డర్, ట్రీట్మెంట్, అలా లాస్ట్లో స్క్రిప్ట్. ఈ 5 భాగాలుగా అంటే మనం స్టెప్ బై స్టెప్ డెవలప్ చేయాలి స్క్రిప్ట్ని. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే, మనం కాన్సెప్ట్ ఏమనుకున్నాం, కిందటి వీడియోలో కాన్సెప్ట్ గురించి చెప్పుకున్నాం. కాన్సెప్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం అనుకున్న కాన్సెప్ట్ ఏంటంటే, రోబో ఎదురు తిరిగితే ఎలా ఉండొచ్చు అనేది కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ని ఇప్పుడు మనం నెక్స్ట్ స్టేజ్లో సినాప్సిస్గా డెవలప్ చేయడం ఎలా అనేది చూద్దాం. సినాప్సిస్ అంటే సంక్షిప్తంగా కథ రాసుకోవడం, సంక్షిప్తమైన కథ. సో అంటే తక్కువ పేజీలతో కథ రాసుకోవడం. కథ ఎన్ని పేజీలని రాసుకోవచ్చు, మనం ఏంటంటే మెయిన్ మనకి ఆ కథ ఇదే అని తెలియడం కోసం సంక్షిప్తంగా కథ రాసుకోవడాన్ని సినాప్సిస్ అంటాం. అంటే రోబో ఎదురు తిరిగితే అనే 1 లైన్లో ఉన్న ఈ కాన్సెప్ట్ని ఒక 4-5 పేజీలుగా కొంచెం డెవలప్ చేయడం, ఇది సెకండ్ స్టేజ్ సినాప్సిస్. ఈ సినాప్సిస్ గురించి ఇప్పుడు కొంచెం డీటెయిల్గా చూద్దాం. సినాప్సిస్ అనేది, కథా రచన అనేది మనం సినిమాకి సంబంధించి చేస్తున్నాం కాబట్టి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే మనం ఈ సినాప్సిస్ రాసినప్పుడు కూడా మనం బడ్జెట్ని దృష్టిలో పెట్టుకుని రాయాల్సి ఉంటుంది. అంటే సినిమా అనేది బేసిక్గా 2 రకాలుగా తీస్తారు. ఒకటి హై బడ్జెట్, 2 లో బడ్జెట్. హై బడ్జెట్ అంటే సుమారుగా ఒక 25 crores నుంచి 100 above crores వరకు ఉండేది హై బడ్జెట్. అలా కాకుండా మినిమం 5 crores నుంచి 10 crores తీసేది లో బడ్జెట్. సో దీనికి కథకి మనం రాసుకోవాలంటే ఎలాగైనా రాసుకోవచ్చు, కానీ సినిమా తీయడానికి కోసం రాస్తున్నాం అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మనం ఈ కథ అనేది రాసుకోవాల్సి ఉంటుంది. సో అది దృష్టిలో పెట్టుకొని కథని ఎలా రాయాలి, కథని ముఖ్యంగా 3 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. ఒకటి కథ ప్రారంభం, లాస్ట్ది కథ ముగింపు. ఈ రెండింటి మధ్యలో కథ ఎలా నడిచింది అనేది 2. ఒకటి కథ ప్రారంభం, 2 కథ ఎలా నడుస్తుంది, 3 కథ ఎలా ముగిస్తుంది. అంటే కథ ప్రారంభం ముగింపు రాసుకొని మధ్యలో ఈ రెండింటి మధ్యలో కథ ఎలా నడిచింది అనేది రాసుకోవాలి. అంటే మనం కథని బేసిక్గా 3 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. చేసుకొని ఈ 3 భాగాలుగా ఈ 4 పేజీల్లో రాసుకున్న కథలో మ్యాక్సిమం ఓవరాల్గా కథ ఎలా ఉండొచ్చు అని రాసుకోవచ్చు. అది సినాప్సిస్ గురించి. ఇప్పుడు ఉదాహరణకి ఒక సినాప్సిస్లో, అంటే రోబో ఎదురు తిరిగితే అనే సినాప్సిస్లో పెద్ద పెద్ద ప్రపంచ యుద్ధాలు, హెలికాప్టర్ నుంచి హీరో రావడం, లేకపోతే యుద్ధ విమానంలోంచి హీరో రావడం, ఇలాంటివన్నీ తీసామంటే హై బడ్జెట్ అయిపోద్ది. సో మనం లో బడ్జెట్లో చేయాలి అనుకునేటప్పుడు కథను అలా రాసుకోకూడదు. కథలో మనం యుద్ధ విమానాలు, హీరో హెలికాప్టర్ నుంచి రావడం, ఒక ఎయిర్పోర్ట్లు బ్లాస్ట్ అయిపోవడం, ఇలాంటివి మనం కథలో రాయకూడదు. అలా బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని కథని 3 భాగాలుగా విభజించుకొని రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం రోబో ఎదురు తిరిగితే అనే కాన్సెప్ట్ని సినాప్సిస్గా రాయడం, అంటే డెవలప్ చేయడం కొంచెం చూద్దాం. ఓకే, ప్రారంభం అంటే కథని హై బడ్జెట్లో రాస్తే ఎలా ఉంటుందో చూద్దాం. హై బడ్జెట్ సినిమా కోసం ఈ కాన్సెప్ట్ని స్క్రిప్ట్గా మార్చే క్రమంలో సినాప్సిస్ని ఎలా డెవలప్ చేయొచ్చు అనేది చూద్దాం. కథ ప్రారంభం ఒకటోది. ఇందులో కథ ప్రారంభంలో వరల్డ్ వార్ జరుగుతుంటుంది. వరల్డ్ వార్ జరిగినప్పుడు ఇండియాకి సంబంధించిన అనేక బ్రిడ్జీలు, రైల్వే స్టేషన్లు, లేకపోతే ఎయిర్పోర్ట్లు,
ఆర్మీ సంబంధించిన లేకపోతే విద్యుత్ స్టేషన్స్ ఇలాంటి మనకి ఆయిల్ రిఫైనరీస్ ఇలా మనకి ఏదైతే ఇంపార్టెంట్ వాటిని వాళ్ళు బాంబులు వేసి నాశనం చేస్తుంటారు ప్రారంభం. తర్వాత ఇది సొల్యూషన్ ఎలాగని వాళ్ళు అఫీషియల్స్ అందరూ కూర్చొని ఒక సైంటిస్ట్కి రోబోలు తయారు చేయమని చాలా ఆర్డర్ ఇస్తారు. అప్పుడు సైంటిస్ట్ ఏం చేస్తాడంటే మనం తయారు చేస్తే ఒక 1000 రోబోలు తయారు చేయగలం తక్కువ టైంలో, కాబట్టి రోబోలకి వాటిని అవే తయారు చేసుకునేటట్టు వాటికి అంత టెక్నాలజీ ఇద్దామని వాటికి ఆ టెక్నాలజీ ఒక 1000 రోబోట్లు తయారు చేసి వాటికి ఎక్కువ సామర్థ్యాన్ని ఎక్కువ టెక్నాలజీని ఇస్తారు. వాటికే అంటే సెల్ఫ్గా వాటికవే డెవలప్ అయ్యి వాటికవే వేగంగా తయారు చేసుకునేటట్టు. అలా చేసుకోవడం వల్ల 10,000 అనుకున్న రోబోలు కాస్త 1,00,000 రోబోలు తయారు చేసుకుంటాయి. వాటికవే తయారు చేసుకొని ఆర్మీలోకి ప్రవేశించి ఆర్మీకి సహాయం చేస్తూ యుద్ధ నష్టాన్ని అరికడుతూ యుద్ధంలో మంచి విజయాన్ని సాధించి ప్రపంచంలో అందరూ కూడా శాంతియుతంగా ఉండేటట్టుగా ఆ రోబోలని పనిచేస్తాయి. పనిచేసి తర్వాత అవి ఆ 1,00,000 రోబోలు కాస్త 10,00,000 రోబోట్లు వాటికవే తయారు చేసుకొని వాటికవే నిర్ణయాలు తీసుకొని కెపాసిటీకి వచ్చి మన మానవులు అందరినీ బ్రెయిన్లెస్గా చేసేసి ఇంకా అవే డామినేషన్ చేస్తాయి. సో ఈ విధంగా మానవులందరికీ బ్రెయిన్ పనిచేయడం ఆగిపోయింది, ఇంకా ప్రమాదం వచ్చిందని తెలుసుకొని ఆ సైంటిస్ట్ మళ్ళీ ఆ రోబోట్ని కంట్రోల్లో తీసుకొచ్చి ప్రపంచాన్ని రోబోట్స్ బారి నుంచి కాపాడుతాడు. అంటే రోబోట్స్కి అవకాశం ఇవ్వడం అనేది ఒక ప్రారంభం. ఆ రోబోట్స్ ఏం చేసాయి, అవి చేసిన పని చేస్తూ వాటికి సామర్థ్యం ఎక్కువై వాటికి అవే ఇంటెలెక్చువల్ పవర్స్ డెవలప్ చేసుకొని తిరిగి ఎదుగుతాడు చేసాయి మా ప్రపంచంలో ఉన్న మనుషుల మీద. సో నష్టం ఇంకా ఎక్కువ జరిగింది కాబట్టి మళ్ళీ ఆ రోబోట్లని కంట్రోల్లో తీసుకొచ్చి మానవుల్ని కాపాడడం అనేది ముగింపు. సో అంటే మనం రఫ్గా ఇలా రాసుకోవచ్చు. ఇందులో మనం ఇది ఇలా రాయడం వల్ల ఏంటంటే చాలా బడ్జెట్తో కూడిన సినిమాలాగా అయిపోతుంది. సో మనం ఎప్పుడైనా సినాప్సిస్ నుంచి కూడా సినాప్సిస్ రాసినప్పుడే మనం బడ్జెట్ని దృష్టిలో పెట్టుకోవాలి. సో మనం అలాగే బడ్జెట్తో పాటు హీరో ఇమేజ్ని ఇటువంటి వాటిని కూడా మనం సినాప్సిస్ నుంచే మనం ఫోకస్ చేయాలి. సో ఈ విధంగా సినాప్సిస్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. మనం ఏదైనా కాన్సెప్ట్ అనుకొని ఆ కాన్సెప్ట్ని హై బడ్జెట్కి తగ్గట్టుగా ఎలా డెవలప్ చేయాలి, అలాగే లో బడ్జెట్కి తగ్గట్టుగా ఎలా డెవలప్ చేయాలి అనేది సినాప్సిస్ రాయడం అనేది ప్రాక్టీస్ చేయాలి. సో మనం నెక్స్ట్ వీడియోలో సినాప్సిస్ గురించి మరింత డీటెయిల్గా ఎలా దాన్ని డెవలప్ చేయొచ్చు మళ్ళీ చూద్దాం. ఈ వీడియోలో ఇప్పటి వరకు నేను చెప్పింది సినాప్సిస్ గురించి మీకు కొంచెం అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ వీడియోలో కూడా సినాప్సిస్ గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే డైరెక్టర్ అవ్వాలని అనుకునే వారికి, అలాగే డైరెక్షన్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి అలాగే నా ఛానల్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.